నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, క్రితం వీడియోలో అరుణాచలానికి సంబంధించిన వీడియోలో 28,000 రుద్రం సంకల్పించాను అన్నారు. వింటుంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి మీరు చేయబోయే కార్యక్రమానికి సంబంధించి అండ్ అందులో భాగంగా రుద్రము వింటే మన జన్మల దారిద్ర్యం నాశనం అవుతుంది, అనేక రకాల సమస్యలు తొలుగుతాయంటారు. ఆ రుద్రాన్ని మన వ్యూస్ అందరి కోసం మీరు ఒక్కసారి చెప్తే మేము విని సంతోషిస్తాము, మాకున్న పాపాలను మొత్తం తొలగించుకునే ప్రయత్నం చేస్తాం గురుగారు. తప్పకుండా అమ్మా, కొంచెం సమయం పడుతుంది. అందరూ కూడా ప్రశాంత చిత్తులై ఈ యొక్క రుద్రాన్ని వినండి. ఇప్పుడు చెప్తున్నాను. ఇదే రుద్రాన్ని మనం 22వ తారీఖు నుంచి మొదలుకొని 360 రోజుల వ్యవధిలో 28,000 సార్లు మనం ఒక రుద్రాన్ని సంకల్పం చేస్తున్నాము. ఈ ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటిది అభిజిత్తుతో కలిపి 28,000 నక్షత్రాల మనుషు ప్రాణులు తప్ప ఇంకెవరూ లేరు. ఆ ఉన్న ప్రాణికోటికి, సమస్త ప్రాణికోటికి ఎలాంటి కష్టము నష్టము వాటిల్లకుండా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో మన భారతీయ శంకరపీఠంలో ఇది చాలా అంటే చాలా దుర్భేద్యమైనది, అభేద్యమైనది, ఉత్కృష్టమైనటువంటిది. పూర్తయ్యేంత వరకు చెప్పలేం, కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయవలసిందే అనేటువంటి సంకల్పం తీసుకున్నాము. ఈ సంకల్పంలో ప్రతి మాస శివరాత్రి అనంతరం ఇందులో ప్రత్యేకంగా పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి రుద్రాక్ష, అంటే ఏదైతే రుద్రాక్షలు ఉంటాయో ఆ రుద్రాక్షలతో నిర్మాణం చేసినటువంటి కైలాస యంత్రమును ఈశ్వర ప్రసాదంగా కూడా అందించడం జరుగుతుంది. అందరూ కూడా సావధాన చిత్తులై ఈ యొక్క రుద్రాన్ని వినగలరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం భూర్భువస్సువః. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరప్యా యాతవతయా నో రుద్రమృడయా. యాతే రుద్ర శివాతనూరఘోరా పాపకాశినీ. తయా నస్తను వాశంతమయా గిరిశంతాభిచాకశీ. యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాం కురు మాహికం శ్రీః పురుషం జగతు. శివేన వతసా త్వా గిరిశాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మకం సమనా అసతు. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషగు. అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః. ये चेमागुं रुद्रा अभितो दीक्षश्रिता सहस्रसो वैशाखुं हेड ईमहे. असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः. उतैनं गोपा अदृशन्नदृशन्नदहार्यः. उतैनं विश्वाभूतानि सदृष्टमृडयातिनः. नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे. अथो ये अस्य सत्त्वानो हन्तेभ्योऽकरं नमः. प्रमुञ्च धन्वनस्त्वमभयो रात्रियोर्ज्यां. याश्च ते हस्तैषवः पराता भगवोपा. अवतत्यधनुस्त्वगुं सहस्राक्षशतेषुधे. निशीर्य शल्यानां मुखा शिवानुस्सुमना भव. विद्यन्धनः कपर्दिनो विशल्यो बाणवागम् उत. अनेशन्नस्येषव आभुरस्य निषङ्गतिः. याते हेतिर्मीढुष्टमहस्ते बभूवते धनुः. तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा. नमस्ते अस्माजुधायाना तताय धृष्णवे. उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने. परिते धन्वनो हेतिरस्मान् वृणक्त विश्वतः. अथो य इषिस्तवारे अस्मिन्निधे हितं शंभवे नमः. ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ओम नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः. सस्पिञ्जराय यत्विषेमते पथीनां पतये नमो नमो बभ्रजाय व्याधनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः. सूताय हन्त्याय विनानां पतये नमो नमो. रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो. मन्त्रणे वानजाय कक्षाणां पतये नमो नमो. भवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमो. उच्चैर्घोषाय क्रन्दैते पत्तीनां पतये नमो नमः. कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः. नमः सहमानाय व्याधिनः व्याधिनीनां पतये नमो नमः. ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो. निषङ्गिन इषिधमते तस्कराणां पतये नमो नमो. वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमो. निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः. सुर्काविभ्यो
జిఘాగుం సద్భ్యో ముష్టతాం పతయే నమో నమో సిమద్భ్యో రక్తం చరభ్యః ప్రకృంతానాం పతయే నమో నమో ఉష్ణీషినే గిరిచిరాజకులుంచానాం పతయే నమో నమః ఈషమద్భ్యో ధన్వాభ్యశ్చ వో నమో నమః ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమః ఆజచ్చద్భ్యో వైసృజద్భ్యశ్చ వో నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమః ఆశీనేభ్యశ్చ యానేభ్యశ్చ వో నమో నమః స్వపద్భ్యో జాగ్రద్భయశ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భయశ్చ వో నమో నమః సభాపతిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యోష్పతిభ్యశ్చ వో నమః నమః వ్యాధినీభ్యః నమః వ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యశ్చ వో నమో నమః ఉగ్నాభ్యశ్చ వో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యశ్చ వో నమో నమః క్షత్రభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమస్తక్షద్భ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యः కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజుష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః ఈశుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో నమో మృగయుభ్యస్వనిభ్యశ్చ వో నమో నమః శ్వపతిభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ शिपिविष्टाय च नमो मीढुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवर्धवने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवेशाचिराय च नमः शीघ्र्याय च शीभ्याय च नमः ऊर्व्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जघन्याय च बुद्ध्याय च नमः शोभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आसुषेनाय च सुरथाय च नमः शूराय च अभिन्दते च नमो वर्मिने च विरोधने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च ओम नमो दुम दुभ्याय च हनन्याय च नमो धृष्टमे च प्रमर्शाय च नमो दूताय च प्रहिताय च नमो निशङ्गिने च धमते च नमस्तीक्ष्णे शमे च युद्धने च नमः स्वायुधाय च सुधन्वने च नमः सर्त्याय च पथ्याय च नमः काट्याय च निप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाट्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्र्याय च तप्याय च नमो वाट्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च हरों हर 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 नमः सोमाय च च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृंगाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरनाय चोत्तरनाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्प्याय च फेन्याय च नमः चिगत्याय च प्रवाह्याय च नमः इरण्याय च प्रपथ्याय च नमः किगंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गिर्ह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्प्याय च नमः पागुंसत्याय च रजस्याय च नमः शिष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमः उर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमो गुरमानाय च अभिघ्नते च नमः आखिदते च प्रखिदते च नमो वक्किर्गेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षेनकेभ्यो नमो वचन्मत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः मीवत्केभ्यः द्रापे अंधजस्पते दरिद्रं नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां मा भेर मा रोमो येषां किञ्चनाम मधु याते रुद्रशिवा तनु शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृडजीवसे इमागुं रुद्राय तपसे वर्धिने क्षैद्विराय प्रभराम हेमतिं यथा नस्तमषद्विपदे चतुष्पदे विष्णुं विष्णुग्रामे अस्मिन्नात्रं मृडा नो रुद्रोत नो मजस्कृते क्षैद्विराज नमसा विधेमते यच्छञ्जयोश्च मनुराय जे पिता ततस्याम तव रुद्रप्रणीतौ
మానో మహాంతమతు మానో అర్భకం మానో క్షంతమతు మానో క్షితం మానో వధే పితరమోత మాత్రం ప్రియామానస్తనువో రుద్రరీరిష మానస్తోకేతన ఏ మాన ఆయుషమానో గోషమానో అశ్వేశ్వరీర్ష వీరాన్ మానో రత్నభామిదోవధిర విష్ణుంతో నమసా విధేమతే ఆరాత్తే గోఘ్నౌతు పూర్వశిఘ్నే క్షయిత్వీ రాజసుమ్నమస్మేతే అస్తు రక్షా చ నో అధిచ దేవ బ్రూహ్యధాచన శర్మ యచ్చద్యపురః స్తుహి శృతం గర్తసదం యవానం మృగన్న భీమామోపహత్నుముగ్రం మృడాజరిత్తేర్ద్రస్తవానో నియంతే అస్మిన్ పంతసేనాః పరిణోర్ద్రస్య హేతర్వరణక్తభర్త్వేషస్య దుర్మాతిరఘాయో అవస్థిరామాఘ్యావత్ భయస్తనుష్వమిఢ్వస్తోకాజ తనజాజ మృడయ మేఢుష్టమశవతమశివానుస్మన భవ పరమే వృక్ష ఆయుధన్యధాజకృతం ప్రసాన ఆచరపినా గంభే భరదాగై వికిరిత విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రం హేతయోన్యమస్మిన్ బంతు సహస్రాణి సహస్రధా బాహుస్తవ హేతయః तासामीशानो भगवः पराचीनां काकृति सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्यां तेषाकं सहस्रयोजने धन्वन्तरमसि अस्मिन् महत्यर्नवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवाश्चितिकण्ठः शर्वाधः क्षमातुरः नीलग्रीवाश्चितिकण्ठा देवकं रत्नामुपसृतः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहितः ये भूतानां मध्ये पतयो विशिखासः कपर्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु विविधो जनानु ये पथां पथे रक्षय ऐलबुर्दायब्जुधः ये तीर्थानि प्रचरन्ति सर्गावन्तोनुषङ्गिनः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितिस्थिरे तेषाकं सहस्रयोजने धन्वन्तरमसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु तेजं विष्णो यश्च नो द्वेष्टितं वो जम्भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतातु यो रुद्रो अग्नौ यो अप्सुय ओषधेषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु ये ते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तानु यज्ञस्य मा यया सर्वा नवयजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिर्दुर्द्रमा विशान्तकः तेनान्नेनाप्याजस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो सर्वापमृत्युर्नश्यतु आयुर्वर्धतां दीर्घमायुः हर नमः पार्वतीपतये हर 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 महादेव हर అసలు మాటలు రావట్లేదు గురువుగారు మాట్లాడడానికి. అంటే ఈ ఒక్క మంత్రంలో మాకు అర్థం కాకపోయినా ఎక్కడో మృత్యు నుంచి బయటపడతామని, దారిద్ర్యం నుంచి బయటపడతామని, అంటే నా ఫీలింగ్స్ మీరు చదువుతున్నప్పుడు అంటే కష్టాలు ఉన్నాయా బయటకు వచ్చేస్తాం. ఇది వింటే చాలు ఆ వైబ్రేషన్స్ అసలు శతకోటి నమస్కారాలు. ఇదే కంఠంతో ప్రతిరోజు 44 సార్లు నేను చేస్తున్నాను. స్నేహితులు శిష్యులు ఇద్దరు కలిసి 44 సార్లు చేస్తున్నారు. ఇదే కంఠంతో 44 సార్లు నేను లైవ్ ఇస్తున్నానండి. 28,000 రుద్రం వినటము అంటే జన్మరాహిత్యం అండి. పునర్జన్మ ఉండదు. ఇంకా చదవడము అన్నా చెప్పడము అన్నా పునర్జన్మ ఉండదండి. ఖచ్చితంగా ప్రతి మనిషి కోరుకునేటువంటిది జన్మరాహిత్యం. నాకు పునర్జన్మ వద్దు అంటారు. మనకు పాపాలు దోషాలు ఇవన్నీ కూడా మనం వెంటాడుతూ ఉంటే అది అనుభవించడం కోసం మనకు జన్మెత్తుతుంటాం మనం. అంటే ఎటువంటి పాపమైనా ఎటువంటి దోషమైనా అన్నీ హరించుకుపోయి ఇక జన్మరాహిత్యం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నారు. అది ఎక్కడికో తప్పితే ఎంతకో మందిలో ఒకరికి మినహాయిస్తే అందరికీ కనిపించింది అది. అటువంటి అంతకు మించిన యోగం ఈ 28,000 రుద్రాలు విన్నవారికి పునర్జన్మ ఉండదండి. ఇంకా అంటే పునర్జన్మ ఉండదు అని అంటే జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏ దక్షిణ పర్యంతం పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు చేసిన పాపాలన్నీ కూడా హుతమైపోతాయి. ఇక ముందు మీరు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఏ రోజుకి ఆ రోజు దారిద్ర్యంలాగా దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అన్నట్టుగా ఈ రుద్రం వినటం వల్ల ఏ రోజు దారిద్ర్యం ఎద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ఎప్పటి పాపం పడే పోటీ ఉంటుంది. అయితే ఒక మాట, పాపం చేసేసి తర్వాత పుణ్యం చేసుకుంటా అంటే పుణ్యం ఫలిస్తుందంటే ఫలించదు. అనుకోకుండా చేసేటువంటి అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజే నిర్వీర్యమైపోయి నిర్మలుడు అంటారు. తెలుసా అండి నిర్మలుడు అని అంటే ఇక ఏది లేదు అతని శరీరంలో. నేను నా భగవంతుడు మినహాయిస్తే మూడో ఆలోచన మనుషులు ఉంటుంది. అంత్యకాలమునందుకు ఆ స్థితికి తీసుకువెళ్తారు. ఈశ్వరుడు తీసుకెళ్ళి మోక్షాన్ని ప్రసాదించేస్తాడండి. అంతకుమించి ఇక నేను ఎలా చెప్పాలనేటువంటి విషయం అయితే ఎంత చెప్పినా తక్కువే. ఒక్క దెబ్బకి ఇక మోక్షాన్ని ఇస్తాడు, పునర్జన్మ లేదు అంటే అర్థం చేసుకోవచ్చండి.
అంత విశేషమైనటువంటిది. ఇప్పుడున్నటువంటి ప్రాపంచికంలో ఎటు చూసిన అత్యంతంగా మనల్ని ఆకర్షించేటువంటిది ద్వేషం. ద్వేషానికి విద్వేషానికి అంటే ఈ ద్వేషభావంతో ఉన్నదానికి దానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఇంకా దేనికి లేదు. ప్రేమతత్వానికి, సౌభాగ్యతత్వానికి, సౌశీల్యతత్వానికి, స్నేహతత్వానికి ఎక్కడా కూడా అంత లేదు. ద్వేషతత్వానికి మాత్రం అంత అద్భుతంగా అది ఆకర్షణ శక్తి ఉంది. అటువంటి దాంట్లోంచి బయటపలిగితే అంతకన్నా జీవితానికి కావాల్సింది ఉందమ్మా. ఈ 28,000 రుద్రము విన్న వాళ్ళకి కలిగేటువంటి భాగ్యం అమ్మా ఇది. చాలా 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 సంతోషం గురువుగారు. అంటే ఆ వైబ్రేషన్స్ అర్థమైపోతున్నాయి. ఎంత బాగుందంటే చక్కగా విన్న వాళ్ళకి ఒక్కసారి చదివి ఒక్కసారి వింటుంటేనే ఇలా అనిపిస్తుంటే ఇంక 28,000 సార్లు అనేది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనుకోవచ్చండి. 28,000 సార్లు ఒక సంవత్సరంలో 360 రోజుల వ్యవధిలో 28,000 సార్లు ఆ రుద్రాన్ని చేయటము అంటే సామాన్యమైన విషయం కాదు. చేయడము సామాన్యం కాదు, అది వినడము కూడా సామాన్యము కాదు. మధ్యలో మనకు కార్తీక మాసం వస్తుందమ్మా. ఆ కార్తీక మాసం నెల రోజులలో 14,000 రుద్రం మళ్ళీ. అంటే ఈ 28 కాకుండా 28,000 కాకుండా కార్తీక మాసం మధ్యలో మళ్ళీ 14,000 రుద్రం వస్తుందమ్మా. ఇది ఆజన్మ సహస్రేషు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖత్రయాలన్నింటినీ కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేస్తుందమ్మా. అంటే నాకు తెలిసి ఈ రుద్రం అనేటువంటి విధానంలో 28,000 రుద్రంలో ఎవరైతే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వినడమో పాల్గొనడమో చేస్తారో బహుశా తరాల వరకు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలు, ఏ సమస్య రాదు అనేటువంటి మాత్రం నేను గట్టిగా చెప్పగలనమ్మా. అంతటి ఒక్క అద్భుతం నా రుద్రమర్చేత రుద్రంలో ఉందమ్మా. చాలా చాలా సంతోషం గురువు గారు, చాలా సంతోషం. నమస్కారం. నిజంగా వింటుంటే వినాలనిపిస్తుంది, మళ్ళీ నిజంగా మాటలు రావట్లేదు. ఇక్కడే మనకున్నటువంటి పాపాలు మొత్తం పటాపంచలు అయిపోయాయా అన్నట్టుగానే అనిపిస్తుంది. నిజంగా జన్మానికో శివరాత్రి అంటారు. ఇలాంటి రుద్రాలు వినాలన్నా కూడా ఖచ్చితంగా ఎంతో అదృష్టం, యోగం ఉంటేనే ఇవి సాధ్యం అని ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి. సో నాకైతే అనుభూతి వర్ణనాతీతం అని చెప్తాను. సో నాకు తెలిసి ఇది విన్న మీ అందరి అనుభూతి కూడా అలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 28,000 రుద్రాలు గురువుగారు సంకల్పించారు కదా, ఆ సంకల్పానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా మనం కూడా పాల్గొందాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీరు గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన నిత్య పూజలలో, కార్యక్రమాల్లో, హోమాల్లో, యాగాల్లో, అరుణాచల గిరి ప్రదక్షిణ లాంటి ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మరి గురువుగారితో కలిసి ఒక అడుగు వెయ్యాలి, పార్టిసిపేట్ చేయాలి, మాకు వివరాలు కావాలి, ఒక్కసారి చెప్పండి అనే ప్రతి ఒక్కళ్ళకి కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి ఒక్కసారి కాల్ చేసి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీకు డీటెయిల్డ్గా చక్కగా కనుక్కోండి. చక్కటి సమాధానాన్ని వాళ్ళందరూ అందిస్తారు. నమస్కారం.